అందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఆర్ వాయిస్ని ఆదరిస్తూ ఆర్ వాయిస్కి చేతగా నిలుస్తూ ఈరోజు ఆర్ వాయిస్ 2 లక్షల కుటుంబ సభ్యుల దగ్గరలో ఉంది అంటే మీ అందరి ఆదరణే ముఖ్యమైన కారణం అండి. సో క్రోధీనామ సంవత్సరం మొదలుకొని మళ్ళీ మనందరం కూడా విశ్వవసునామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఆ సమయంలో అంటే ఈ సంవత్సర కాలం పాటు ఆర్ వాయిస్ ఎలా నడిచింది, ఏం సాధించింది, ఏ కష్టాలను అనుభవించింది, ఏ లక్ష్యంతో అడుగుపెట్టింది, ఆ లక్ష్యం చేరుకోవడంలో ఎక్కడి వరకు పరితపించింది, ఎక్కడి వరకు చేరుకుంటుంది, ఇలాంటి అనేక విషయాల్ని ఎవరైనా అంతే కదా, బాధ అయినా సంతోషమైనా సాధించిన విజయాలైనా అపజయాలైనా కుటుంబ సభ్యులతో కాకుంటే ఇంకెవరితో పంచుకుంటారు చెప్పండి. మరి ఆర్ వాయిస్ కుటుంబ సభ్యులతో ఈ సంవత్సర కాలంలో ఆర్ వాయిస్ ఏం చేసింది అనేది పంచుకోవాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి ఈ ఉగాది రోజు ఆర్ వాయిస్ సంవత్సర ప్రయాణాన్ని మీ అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. లాస్ట్ ఉగాదికి అంటే ఆర్ వాయిస్ అనే ఛానల్ మొదటి నుంచి లేదండి. నేను శాటిలైట్ ఛానల్లో వర్క్ చేస్తున్నప్పుడు నేను పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు వాటికి సంబంధించిన వీడియోస్ చేయడం కోసం జర్నలిస్ట్ నవత పేరుతో ఒక ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను. స్టార్టింగ్లో మన దాంట్లో అవే వీడియోలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే జాతీయ భావాన్ని, సనాతన ధర్మాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వెళ్ళాలి అని అంటే మనకంటూ ఓన్ ప్లాట్ఫామ్ ఉండాలి. అది వేరే వాళ్ళ దగ్గర చేస్తే సాధ్యం కాదు, ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజింగ్ అవ్వాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో నా లక్ష్యాన్ని నేను నిర్దేశించుకొని జాతీయవాదం, సనాతన ధర్మం, దేశ హితం వీటిని మాత్రమే ఆకాంక్షిస్తూ వెన్ను చూపకుండా ముందుకు వెళ్తూనే ఉండాలి. ఈ మార్గంలో ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు కోసం ప్రజలను చేస్తున్న మోసాలను తెలియజేస్తూ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే భావాన్ని వారి మాటల్లోనే అందించాలి అనే ఉద్దేశంతో ఆ సంకల్పంతోనే ఛానల్ స్టార్ట్ చేశాము. కరెక్ట్గా అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజున ఆర్ వాయిస్ అనే నామకరణం చేసి ఈ ఛానల్ని ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఎలా వెళ్ళగలుగుతాను, ఎంతవరకు వెళ్ళగలుగుతాను, ₹1 కూడా లేదు. అసలు చాలామంది హేళన చేశారు. ఒక ఆడపిల్లవి నీకెందుకమ్మా ఇవన్నీ, ఎక్కడో ఒక దగ్గర చేసుకుంటూ 80-90 వేల జీతం వస్తుంది, హ్యాపీగా బ్రతికేయచ్చు కదా, నీకెందుకు ఇవన్నీ, రిస్క్ ఉంటుంది, మీ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటారా, మీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా రిస్క్ ఉంటుంది, ఇలా చాలామంది చాలా రకాలుగా చెప్తే ఇంకొంతమంది గో హెడ్ తప్పు లేదు, నీ సంకల్పం గట్టిదైతే, నువ్వు వెళ్ళే మార్గం ధర్మ మార్గం అయితే ఆటోమేటిక్గా నువ్వు కష్టాలు అనుభవించినా ఏదో ఒక రోజు విజయాన్ని సాధిస్తావు అనే నమ్మకాన్ని కూడా ఇచ్చారు. వాటన్నిటితోటి ఆర్ వాయిస్ మొదలైంది. ఒక 4 స్టాఫ్ తోటి నాతో పాటు చేస్తూ నేను నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మి ఏం జరిగినా కలిసే ముందుకు వెళ్దామంటూ వచ్చారు. ఆ టైంలో అసలు వాళ్ళకి శాలరీస్ ఇవ్వగలుగుతానా, వాళ్ళకైతే చాలా మాట ఇచ్చేసాను, మీకు కంపల్సరీ 1 నెల కూడా శాలరీ ఆపను, మధ్యాహ్నం భోజనం పెడతాను, చాయ్ గినక బయటికి వెళ్ళొద్దు, ఇక్కడ మనమే చేసుకోవాలి అని, ఆఫీస్ అనేది లేదు, సో నేను ఎక్కడుంటే అక్కడ చేయాలి, ఇంటికంటే ఇంటికి రావాలి, ఇవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కానీ ఎక్కడో భయం, చేయగలుగుతానా లేదా అనేది. బట్ స్టార్ట్ చేసిన తర్వాత కొంత పెట్టుబడి అంటే నేను దాచుకున్న డబ్బులే కానివ్వండి, నా గోల్డ్ పెట్టేసే కానివ్వండి, కొన్ని డబ్బులతో ఛానల్ అయితే స్టార్ట్ చేశాం. దానికి చాలామంది సహాయ సహకారాలు కూడా అందించారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. ఈ టైంలో వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అశ్విని సుబ్బారావు అంకుల్ కానివ్వండి, లేదా ఇంకొంతమంది చేయూతనందించిన వాళ్ళందరినీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను నేను. సూర్యనారాయణ అంకుల్ కానివ్వండి, ఇలా వీళ్ళంతా కూడా మానసిక ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు లేదమ్మా నువ్వు ముందుకు వెళ్తావు, స్టార్ట్ చేయి, నీ సక్సెస్ ఉంటుంది అని ధైర్యాన్ని చెప్పి ముందుకు నేను వెళ్ళడానికి కారణమయ్యారు. ఒక్కటితో మొదలైంది ఈ ఛానల్. ఫస్ట్ వీడియో చేస్తున్నప్పటి నుంచి ఒక్కొక్కటిగా వీడియోస్ జనం ఆదరించడం, ఎస్ ఈ అమ్మాయి జర్నలిస్ట్ నవత కదా, ఆ ఛానల్స్లో కనిపించేది కదా, ఇప్పుడు ఈ అమ్మాయి ఛానల్ పెట్టుకుందా, ఓకే దీన్ని సబ్స్క్రైబ్ చేయాలి అనుకోవడం. అలాగే ప్రతిరోజు ఆర్ వాయిస్కి సంబంధించి ఆర్థికంగా సపోర్ట్ చేయండి అని నేను అడుగుతున్నప్పుడు ₹10, ₹5 నాకు ఫోన్పే చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆశ్చర్యం. అలా సహాయం చేయడం ఇప్పటి వరకు మనం దరిదాపు 1,88,000 సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉన్నామండి. త్వరలోనే మన కుటుంబం 2 లక్షలు కాబోతోంది. దీనికి మీ అందరే కారణం. ఈ సంవత్సరం చాలా ఒడిదుడుకులు చూసాము. అంటే
ఎవరైతే కలిసొచ్చారో వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. కొత్త వాళ్ళని తీసుకోవాలి అంటే వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయో తెలీదు, సహకరిస్తారో తెలీదు. నాకు ఆఫీస్ లేదు, ఇంటికే రమ్మనాలి వాళ్ళని కూడా. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఇంటి దాకా తీసుకురాలేను. ఒకళ్ళైతే వెళ్ళిపోతూ మొత్తం సాఫ్ట్వేర్లన్నీ డిలీట్ చేసిపోయినరు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చాలా 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 సమస్యలు, చాలా ఒడిదొడుకుల్ని చూశాను. ఒక్కోసారి భయం వేసేది, చాలా నైట్స్ నిద్రపోయేదాన్ని కూడా కాదు ఎలా ముందుకు వెళ్తాను అనేది. బట్ నమ్ముతాను నేను కష్టే ఫలి అని. అది ఏదో ఒక రోజు ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడానికి. ఆర్థికంగా ఈ ఛానల్ ద్వారా లాభం పొంది నేను ఏదో సంపాదించుకోవాలని ఏ రోజు అనుకోలేదు. అది నా లక్ష్యం కూడా కాదు. చాలామందిలో జర్నలిస్ట్ నవత అంటే నిజాలను నిర్భయంగా చెప్తుంది, ఉన్న వాస్తవాలను చూపిస్తుంది, ఎవరికి అమ్ముడుపోదు, ఏదైనా కానీ ఉన్నట్టు కుండ బద్దలు కొడుతుంది అనే విధంగానే ఉండాలి అని కోరుకున్నాను. అందులో మాత్రం సక్సెస్ అయ్యాను. చాలామంది ఆ విషయంలో 80 సంవత్సరాల పెద్దవాళ్ళ నుంచి 12-13 సంవత్సరాల పిల్లల వరకు నాకు కాల్ చేసి మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక ఇద్దరు గురించి చెప్తాను, ఎందుకంటే వాళ్ళిద్దరు నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు. ఒక అన్న పెయింటింగ్ పని చేస్తూ ఉంటాడు. ఆ అన్న వారంలో 2-3 రోజులు పనికి వెళ్తాడు. కానీ అన్న నాకు ప్రతి వారం 100 రూపాయలైనా పంపిస్తాడు. నేను చెప్పా, అన్న ఎందుకు మీరు పైసలే పంపే అవసరం లేదన్నా, ఛానల్ని ప్రమోట్ చేయండి, అది చాలు. మీలాగా కష్టపడి కష్టాల్లో ఉన్న వాళ్ళు సహాయం చేయాలని కాదు, నాకు కష్టాల విలువ తెలుసు అంటే, లేదమ్మా నీలాంటి వాళ్ళకు 100 రూపాయలు సహాయం చేస్తే నేను అసలు ఎంత సంతోషంగా ఉంటా తెలుసా, నా సంతోషం కోసం అని చెప్పాడు. అంటే అంత నమ్మకం కూడగొట్టుకున్నా చూడండి, అంతకు మించి గొప్ప సంపాదన ఏముంటుంది చెప్పండి. అలాగే ఒక పెద్ద ఆయన ఒకరోజు నాకు కాల్ చేశారు. నాకు 80 సంవత్సరాలమ్మా, నేను నీకు కొంచెం పైసలు ఇవ్వాలనుకుంటున్నాను, నాకు ఫోన్పే గూగుల్ పే ఏం లేదు, చెక్ ఇస్తాను, ఆ చెక్ కోసం ఎవరినైనా పంపించమ్మా కొంచెం అని చెప్పారు. ఆయన చాలా సికింద్రాబాద్ అవతలు ఉంటారు. మా అన్నను పంపించా, అన్న ఇట్లా ఒక పెద్ద ఆయన కాల్ చేశారు ఇస్తారట అని. మా అన్న అక్కడికి వెళ్ళి బయట నుంచి నాకు కాల్ చేశాడు, నవత నిజంగానేనా, ఎందుకంటే ఆయన ఉండేది చాలా చిన్న ఇల్లు, అసలు నువ్వు కరెక్ట్ కనుక్కున్నావా, ఎవరు అనేది తెలియకుండా లోపలికి వెళ్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే, లేదన్నా ఆ తాతగారు నాకు 2-3 సార్లు కాల్ చేశారు వెళ్ళు అని చెప్పారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ తాతగారు 108 రూపాయల చెక్ ఇచ్చారు. మా అన్న వెంటనే నాకు చెప్తే ఆ తాతగారి పరిస్థితి కూడా చెప్పారట. ఏదో పిల్లలు పంపించే దాంతో ఉంటున్నాను. ఆ తాతగారు ఏమనుకున్నారంటే, అసలు డబ్బులు ఏమీ కట్టకుంటే నా ఛానల్ చూడకూడదు, నా ఛానల్ చూడడానికి అవకాశం లేదు అనుకున్నారట. వెంటనే మా అన్న ఫోన్ చేసి ఇట్లా అనుకున్నారమ్మా అంటే, తాతగారు అట్లేం కాదండి, మీరు ఛానల్ చూడొచ్చు, ఎవరైనా కొంత ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళు సహాయం చేస్తూ ఈ సనాతన ధర్మానికి లేకపోతే జాతీయవాదాన్ని కోరుకునే వాళ్ళు కొంత సహాయం చేయాలని అడిగాము, వద్దు తాతగారు అంటే అస్సలు వినలేదు ఆయన. మా అన్నకు ఆ 108 రూపాయలు చెక్ ఇచ్చిన తర్వాత ఆ చెక్కు అకౌంట్లో వేసి ఆ డబ్బులు మాకు క్రెడిట్ అయ్యేదాకా ఆ తాతగారు దరిదాపు ఒక 40-50 కాల్స్ చేశారు. ఆ అమ్మాయికే ఇచ్చావా చెక్, తీసుకెళ్ళి చెక్ వేసావా, చెక్ పోగొట్టావా, అసలు చెక్ ఏం చేసినావు, ఆ అమ్మాయికి ఇచ్చావా లేదా, ఒకసారి నాకు ఫోన్ చేయించు. నిజంగా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన అంశాలు. మన దగ్గర లేకున్నా ఆడపిల్ల ఏదో కష్టపడుతోంది, తనకు సహాయం చేయాలి, తనకు అండగా నిలవాలి అని ఆలోచించారు చూడు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంతకంటే ఏం చెయ్యలేను. మీ అందరి ఆదరాభిమానాలే. ఎవడో ఒకడు అత్యాచారం చేస్తా, ఎవడో ఒకడు నువ్వు దొరక్కపోతావా చంపేస్తా. ఓల్డ్ సిటీలో ఆడపిల్లల అక్రమ రవాణాకు సంబంధించి ఏఎన్ఐ లాంటి ఒక పెద్ద ఛానల్స్లో స్టోరీస్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఇంత జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదని తెలిస్తే నిన్ను కూడా అట్లా అమ్మేసే రోజు వస్తుంది. ఇలాంటి కామెంట్స్ 190. ఒక్కోసారి వచ్చే కాల్స్కి ఇంట్లో వాళ్ళంతా భయపడిపోతారు. ఏంటి ఇవన్నీ అవసరమా, ఎక్కడి నుంచో మా అమ్మ ఫోన్ చేస్తుంది, ఏంటి ఇదంతా నువ్వు అర్థమవుతుందా నీకు అని. కానీ నాకు వచ్చే కాల్స్ కంటే నన్ను ఆదరిస్తున్న వాళ్ళ ప్రేమ చూస్తే అది పెద్దగా కనిపించలేదు. అండ్ ఈ సంవత్సరం మనం బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దమనకాండకు సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెట్టాం. సూపర్ సక్సెస్ అయింది. నాకు అంటే కొంత స్ఫూర్తి ఇస్తుంది అంటారు కదా, మనం చేసే పనిలో దీనమ్మ డబ్బులు కాదు ఇవ్వాలి, కాకపోతే రేపు సక్సెస్ అవుతాం, అడుగు ముందుకు వేద్దాం, ఏడ భయపడాల్సిన అవసరం లేదు అని ఆ స్ఫూర్తిని, ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఏదైతే రౌండ్ టేబుల్ నేను పెట్టానో ఆ రౌండ్ టేబుల్.
ఇంకా చెప్పాలి అంటే చాలా మన ఛానల్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఈ సంవత్సరం మన ఛానల్‌కి 2 అవార్డ్స్ వచ్చాయి. ఒకటి సోషల్ మీడియా బిజినెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ అవార్డ్స్ 2025. అలాగే దీంతో పాటు మరొక అవార్డు కూడా వచ్చింది. ఇది మీ అందరి వల్లే సాధ్యమైంది. వార్తారత్నగా జర్నలిస్ట్ దాంట్లో నాకు అవార్డు వచ్చింది. ఈ 2 అవార్డ్స్ కూడా నిజంగా మీ వల్ల మాత్రమే వచ్చినాయి. ఈ అవార్డులు ఎవరికైనా డెడికేట్ చేయాలి అని అంటే ఆర్ వాయిస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ డెడికేట్ చేస్తాను. అండ్ నా లక్ష్యం ఇంకా ఇంకా చాలా ఉందండి. సమస్యల గురించి ఇంట్లో కూర్చొని చర్చ చేస్తున్నా, కానీ ఆ సమస్య ఉన్న ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ వాళ్ళ వ్యధలు వినాలి, అక్కడ వాళ్ళు పోరాడుతున్న తీరును చూపించాలి. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అండ్ శిశు వికాస కేంద్రాలకి, శిశు మందిర్ స్కూల్స్కి సంబంధించి కూడా కొన్ని స్టోరీస్ చేశాను. నాకున్న శక్తి మేరకు అక్కడి వరకు వెళ్ళగలిగాను. ఇలానే అక్రమంగా అటవీ ప్రాంతాన్ని ఆక్రమిస్తున్న చర్చిల విషయంలో కానీ, జరుగుతున్న జాతీయవాదం కన్నా ప్రాంతీయవాదం గొప్పది అని దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న వారి విషయంలో కానీ, మతం అనే మాయలో పడి ఛాందస్సవాదులుగా మారిపోయి ఆడపిల్లల దగ్గర నుంచి భరతమాత వరకు అపహాస్యం చేస్తున్న వాళ్ళను ప్రతిఘటించడంలో కానీ ఎక్కడ అయితే మాత్రం ఏ అడుగు వెనక్కి వెయ్యట్లేదు. నాకు మాట్లాడుతుంటే ఇంకా 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 ఎన్నో చెప్పాలనిపిస్తోంది. కానీ ఈ సంవత్సరం మిక్స్డ్ ఎమోషన్స్. సక్సెస్ అవుతున్నాను అనే ఆనందం, ఆర్థికంగా ప్రతిసారి అప్పుల్లోకి వెళ్ళిపోతున్నాను అనే భయం, నన్ను నమ్మిన వాళ్ళని కనీసం వాళ్ళను హ్యాపీగా ఉంచగలనా అనే ఆలోచన, వీటన్నిటికంటే ఏ లక్ష్యంతో అయితే ఛానల్ స్టార్ట్ చేశానో ఆ లక్ష్యం విషయంలో అస్సలు వెనుకడుగు వేయకూడదని, ఈ లక్ష్యం విషయంలోనే కొన్ని కాల్స్ చేసి కొంతమందికి సపోర్ట్గా మాట్లాడమంటే నేను మాట్లాడనని చెప్తే నన్ను వెలివేసిన సందర్భాలను చూశాను. ఎందుకు నన్నే వెలివేస్తున్నారు వీళ్ళంతా, నేను చేసిన తప్పేంటి అనేది నాకు అర్థం కాకపోయేది. ఏడుపు వచ్చేది, ఏడ్చేసేదాన్ని, నా అనుకున్న వాళ్ళకి చెప్పేదాన్ని. అంటే ఎందుకు నేనేమైనా తప్పు చేస్తున్నానా, నేనేమైనా తప్పు చెప్తున్నానా, లేకపోతే కంటెంట్ బాగుండట్లేదా ఏంటి అని అంటే నాకు అర్థమైంది ఏంటంటే, అది ఎక్కడైనా ఆడపిల్ల అంటే వివక్షత ఉంటుంది. ఆడపిల్ల వెనక ఉండి ప్రోత్సహించాలే కానీ ఆడపిల్ల తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేయకూడదు. ఎవరైనా ఏదైనా చెప్తే ఓకే అన్న, మీరు చెప్పినట్టే వాళ్ళకి సపోర్ట్గా చేస్తాను, మీరు చెప్పినట్టే వింటాను అనాలే తప్ప, లేదు ఇలా నాకు కాల్ చేసి అడిగారు నేను అలాంటివి చెయ్యను అని పంచుకుంటే ఖతం, సమాజంలో నుంచి వెలివేస్తున్నారు అని చెప్తారు చూసారా, అలానే అర్థం కాని సందిగ్ధంలోకి మనల్ని నెట్టేస్తూ మానసికంగా క్షోభకు గురి చేస్తారు. అలాంటి సందర్భాన్ని కూడా నేను ఈ సంవత్సరం చూశాను. బట్ అవన్నీ నిజంగా బాధనిచ్చి కంటి నిండా నీళ్ళనిచ్చిన నా అనుకున్న వాళ్ళు ఇచ్చిన ధైర్యం నన్ను నువ్వు తగ్గేదే లేదు, నువ్వు చేసిందేంటి, అయినా వాళ్ళు నిన్ను కలుపుకోలేకపోయారంటే వాళ్ళ దురదృష్టం, నువ్వు అందరిలో స్పెషల్ అని నీకు అర్థమవుతుంది కదా, నీ స్పెషాలిటీని కోల్పోకు, నువ్వు ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మినవో ఆ సిద్ధాంత ప్రకారమే వెళ్ళు అని చెప్పారు. ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను నేను. ఆ ఇంటర్వ్యూ కమర్షియల్ ఇంటర్వ్యూ నేను ముందే చెప్పాను. కానీ ఆ ఇంటర్వ్యూ చేసి వచ్చిన తర్వాత ఒక 10-15 కాల్స్ వచ్చాయి నాకు. చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేశారు, ఇంటర్వ్యూ కింద లింక్లో కామెంట్స్ చేశారు, అక్క నువ్వంటే మాకు చాలా అభిమానం, కానీ ఇలాంటి ఇంటర్వ్యూస్ చెయ్యకు, ఇలాంటి ఇంటర్వ్యూస్ చేసావు అనుకో వీళ్ళేం తక్కువలు కాదక్క, చాలా మోసపూరితమైన వాళ్ళు అని. అప్పుడు నాకు అనిపించింది, అంటే వాళ్ళు నన్ను అంత ట్రస్ట్ చేస్తున్నారు అని. మళ్ళీ ఏదైతే కమర్షియల్ ఇంటర్వ్యూ చేశానో వాళ్ళు నన్ను మళ్ళీ సంప్రదించారు, ఇయర్ మొత్తం కూడా మీకు యాడ్ ఇస్తామని. బట్ నేను తీసుకోలేదు. కారణం ఏంటి అంటే, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం, ఆ నమ్మకానికి మించి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మించి నాకు పెద్ద కష్టం ఏం కనబడలేదు, నేను చేయాల్సిన ప్రయత్నం ఏం కనబడలేదు. అందుకే లేదండి ఇలాంటివి మేము చెయ్యట్లేదు అని చెప్పాను. దీనివల్ల మళ్ళీ కొంతమంది కామెంట్స్ పెట్టారు, అక్క నువ్వు పైన చెప్పిన వాళ్ళవి పట్టించుకోకు, ఆర్థికంగా నీకు లేకపోతే నువ్వు ఛానల్ని నడపలేవు, చెప్పే వాళ్ళు ఏంటి మస్తు చెప్తారు, ఆడని నువ్వు ఇస్తున్నావుగా తప్పేంటి అని. ఆడని ఇచ్చినా కూడా నన్ను నమ్మి ఒకరిద్దరు ఆ వలలో పడి మోసపోయినా దానికి బాధ్యురాలని నేనే అవుతాను. కాబట్టి ఆర్థికంగా స్థిరత్వం సంపాదించడం కంటే అందరి మనసులో స్థానం సంపాదించడం అనేది నా దృష్టిలో చాలా గొప్ప విషయం. కాబట్టి
నేను ఆ స్థానం సంపాదించడానికే పరిగెత్తుతున్నాను, ఆ స్థానం కోసమే పరితపిస్తున్నాను. చాలామంది అనుకున్నట్టు నిజంగా నా వెనక సపోర్ట్ చేయడానికి ఏ రాజకీయ పార్టీ లేదు, ఏ రాజకీయ నాయకుడు లేదు, లేదా ఎవరో నాకు సహకారం అందించట్లేదు. నాకు సహకారం అందిస్తుంది ఒకే ఒక్కరు, ఆర్ వాయిస్ని చూస్తున్న ప్రేక్షకులు. మీ సపోర్టు మీ వల్లే ఈరోజు ఈ ఛానల్ నిలబడింది. ముందు ముందు కూడా ఈ ఛానల్ని నిలబెట్టే బాధ్యత మీది. అండ్ ఎస్పెషల్లీ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అటు అమ్మ వాళ్ళకు, మా సిస్టర్స్కి, వాళ్ళ పిల్లలకి, అభి, పండు, ప్రీతం, మా అత్తయ్య, మా మామయ్య, ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఏం చేసినా కానీ నవత కరెక్టే చేస్తుంది. కుటుంబ సభ్యులుగా నవత చేసేదానికి మేము గర్వపడతాం. సో నవతకు తోడు ఉంటాం, తనను ఎక్కడా డిసప్పాయింట్ చేయం. చాలా ఫంక్షన్స్కి ఎగ్గొట్టేదాన్ని, లేకపోతే చాలా విషయాల్లో అందరూ కూర్చొని మాట్లాడుతుంటే నేను వీడియోస్ చేసుకోవాలి, అక్కడ ఏదో జరిగిందంట వెళ్ళాలి అంటూ ఉండేదాన్ని. బట్ అన్నిట్లో ఎవరేమన్నా కానీ అరే ఇట్లేంది అట్లేంది అని, లేకపోతే అమ్మకు అత్తయ్యకి వేరే వాళ్ళు కాల్ చేసి అట్లా జరుగుతుందట ఆడపిల్ల మీరు చెప్పరా అన్నా కానీ వాళ్ళు ఏమాత్రం కూడా నాకు నో చెప్పకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేయడానికి వెళ్ళినప్పుడు మా అమ్మ కూడా నాకు తోడొచ్చేది. అట్లా సహాయ సహకారాలు అందిస్తున్న నా ఫ్యామిలీ మొత్తానికి, ముఖ్యంగా నా భర్త ప్రీతం, థ్యాంక్ యూ సో మచ్. నీ సపోర్టే ఈరోజు నేను ఛానల్ పెట్టి నిలబెట్టి సక్సెస్ అవుతాను అనడానికి కారణమైంది. ఎప్పటికీ ఇలానే నాకున్న డౌట్స్ కానీ, నేను చేసిన వీడియో బాగుంటే ప్రోత్సహించడం కానీ, నేను పలానా దగ్గరికి వెళ్ళాలి అంటే ఏ విధంగా ఆలోచించకుండా వెంటనే వెళ్దామని తీసుకెళ్ళడం కానీ, రాత్రి 12-1 o'clock దాకా స్క్రిప్ట్ దొరక్క టెన్షన్స్ పడుతుంటే ఏమీ లేవు అనుకున్న టైంలో కొంత ఇంటర్నేషనల్ టాపిక్స్ని తీసి ఇది ఇలా చెప్పు అని కానీ ప్రతి క్షణం నాకు తోడుగా ఉంటూ ఏ సమస్య వచ్చినా కూడా పర్లేదు నేనున్నాననే ధైర్యం ఇస్తున్నందుకు నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఛానల్లో ఇప్పుడు నాతో కలిసి ఉన్న నా ఎంప్లాయీస్ ఫస్ట్ నుంచి నాతోనే ఉన్నాడు. మేబీ అందరికీ చెప్తూ ఉంటా, ఎక్కడైనా చెప్పినా నా ఎంప్లాయీ అని పరిచయం చేయను, నా బ్రదర్ అనే పరిచయం చేస్తా. హరీష్, మనీష్, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇందులో వచ్చారు వెళ్ళిపోయారు, కొత్త వాళ్ళు వస్తున్నారు తప్ప ఫస్ట్ నుంచి నన్ను నమ్మారు, నాతోనే ఉన్నారు, కష్టసుఖం ఏదైనా షేర్ చేసుకున్నారు. అండ్ మణి గారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. అండ్ ఆర్ వాయిస్ ప్రేక్షకులందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు. మీ అందరి సహాయ సహకారాలు నిజంగా ఉండాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఈ ఛానల్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి, ఆర్థిక సపోర్ట్ కావాలి. అడుక్కుంటుంది అన్నా పర్లేదు, నా కుటుంబాన్నే కదా నేను అడుగుది. నా కుటుంబాన్ని నేను అడగడానికి సిగ్గుపడేదేముంది? ఇప్పుడు నన్ను నచ్చి సబ్స్క్రైబ్ చేశారు అంటే నన్ను ఒక కుటుంబ సభ్యురాలుగా భావిస్తేనే ఈ అమ్మాయి మంచి చెడు చెప్తుంది మనం చూడొచ్చు అనుకుంటేనే కదా మీరు సబ్స్క్రైబ్ చేసింది. మీరు సబ్స్క్రైబ్ చేశాక నా కుటుంబమే అవుతుంది. నా కుటుంబంలో వాళ్ళని నేను అడుక్కుంటే తప్పేంటి? అడుక్కుంది అన్నా నేను బాధపడను. నేను అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు ఎంత విధంగా క్రిటిసైజ్ చేసినా సరే వెన్ను చూపేదే లేదు. ఇదైతే నిజం. భయపడిపోయో బాధపడిపోయో పెట్టిన కామెంట్స్ చూసి నిరుత్సాహపడో అమ్మో ఏమన్నా అవుతుందనే అమ్మాయినే కాదు, ఓపెన్ బుక్ ఏం జరిగినా సరే ఫేస్ చేస్తూ ముందుకెళ్తాను. అది ఎప్పటి వరకు అంటే మీ అందరూ నన్ను అభిమానిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న వరకు. అలానే ఆదరిస్తారు, అభిమానిస్తారు, ప్రోత్సహిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఆర్ వాయిస్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ ఛానల్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, దాని ద్వారా కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు. అన్నట్టు మర్చిపోయానండి, మనకి ఇప్పుడు వర్క్ బోర్డుకి సంబంధించి ఒక రౌండ్ టేబుల్ పెట్టాలి. ఈసారి పెట్టే రౌండ్ టేబుల్ కొంచెం పెద్ద ఎత్తున పెట్టాలి అని కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మళ్ళీ నేనేం అడుగుతాను, అలాంటి రౌండ్ టేబుల్స్ పెట్టాలంటే ఆర్థికంగా సపోర్ట్ కావాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మంచి మంచి లక్ష్యాలను చేరుకోవాలని ఉంది. అలాగే వ్యాపార ప్రకటనల కోసం అన్న మస్తు మంది సనాతన ధర్మాన్ని, జాతీయవాదాన్ని నమ్మిన వాళ్ళు బిజినెస్లలో ఉన్నారన్న. లక్షలు కోట్లు యాడ్ల కోసం ఖర్చు పెడతారు. మా లాంటి చిన్న ఛానల్స్ అన్న, మీరు చేసే చిన్న సహాయం మాకు ఎంత హోప్ను, సక్సెస్ని ఇస్తుంది తెలుసా.
ఎవరిని అడగకుండా ఛానల్ నడపగలుగుతున్నానంటే ఎంత గర్వంగా ఉంటుంది తెలుసా. అది మీతో సాధ్యమవుతుంది. అండ్ నిజంగా చెప్తున్నాను, మన ఛానల్ వ్యూవర్షిప్ బాగుంటుంది, ఖచ్చితంగా మీకు మార్కెటింగ్ కూడా అవుతుంది. కాబట్టి ఆలోచించకుండా, ఆలస్యం చేయకుండా వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.